హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు కూడా సమానమైన గుర్తింపిస్తోంది. రేవంత్ను జాతీయ స్థాయిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేలా నేషనల్ స్టార్ క్యాంపెయినర్గా బాధ్యతలు అప్పగించిన అధిష్టానం తాజాగా బట్టికి కూడా అదే తరహాలో ప్రాధాన్యత ఇచ్చింది. ఆయనకు ఒడిశా, పంజాబ్ రాష్ట్రాల ఎన్నికల ప్రచార బాధ్యతలు అప్పగించడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. నిజానికి తెలంగాణకు చెందిన మంత్రులు ఇటీవల యూపీ, మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొని వచ్చేశారు. కానీ బట్టికి మాత్రం రెండు రాష్ట్రాలకు ఎన్నికల ప్రచార ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించడంతో ఆయన అక్కడే ఉండి ప్రచార సరళిపై ఫోకస్ పెట్టాల్సి వస్తోంది. ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ప్రచార తీరుతెన్నులపై బట్టి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీకి ఎప్పటికప్పుడు నివేదికలు ఇస్తున్నారు. అభ్యర్థులను ప్రచారంలో మరింత దూకుడు పెంచేలా సలహాలు, సూచనలు ఇస్తున్నారు. మొదట రేవంత్కు మాత్రమే జాతీయ స్థాయిలో ఎన్నికల ప్రచార విషయంలో బాధ్యతలు అప్పగించిన అధిష్టానం బట్టికి ఆ తర్వాత ఒడిశా, పంజాబ్ రాష్ట్రాల ప్రచార బాధ్యతలు అప్పగించడంపై చర్చ జరుగుతోంది. అయితే కర్ణాటక పాలసీని తెలంగాణలోనూ అమలు చేయాలనే ఉద్దేశంతోనే బట్టికి సైతం ప్రచార బాధ్యతలు అప్పగించినట్లుగా తెలుస్తోంది. కర్ణాటకలో సీఎంకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో డిప్యూటీ సీఎంకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. దీంతో పార్టీకి లాయలిస్టుగా సేవలందించిన బట్టికి సీఎం రేవంత్ రెడ్డి తరహాలోనే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఫలితంగా సీఎం, డిప్యూటీ సీఎంలకు హైకమాండ్ కల్పిస్తున్న ప్రాధాన్యత విషయంలో ఇద్దరు నేతలు ఎలాంటి అసంతృప్తికి గురి కాకుండా ఉంటుందని అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.